బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ గుండెకాయను కొట్టింది ఇప్పుడు ఇజ్రాయెల్. ఇరాన్ అణు కేంద్రాలపై బిగ్ బాంబ్ను వేసింది. నటాంజ్ అణు కేంద్రంపై అమెరికా ఇజ్రాయెల్ అటాక్కి దిగిన పరిస్థితి. అణు కేంద్రంలో లీక్ అవుతోంది రేడియేషన్ అంటూ కూడా చర్చ జరుగుతోంది జోరుగా. న్యూక్లియర్ సైట్పై దాడి జరిగినట్లు IAEAకి చెప్పుకొచ్చింది ఇరాన్ అంబాసిడర్. అవును, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, దానికి ఇరాన్ అంబాసిడర్ చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. రేడియేషన్ లీకేజ్పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేడియేషన్ లీకేజ్పై చాలా నగరాలు ఇబ్బందికి గురే అవకాశం ఉంది. ఒకవేళ రేడియేషన్ లీక్ అయితే కనుక, కొనసాగితే కనుక చాలా నగరాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీంతో ఆ నగరాన్ని ఖాళీ చేయించాలంటూ కూడా IAEA చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ అణు సంస్థగా మాట్లాడుకోవాలంటే న్యూక్లియర్ సైట్స్పై దాడులతో డేంజర్లో ఉంది ఇరాన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ నటాంజ్ అణు కేంద్రానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇరాన్ ఒకసారి ఇది హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఇరాన్ అణు కేంద్రం అలాగే వ్యూహాత్మక స్థావరాలు మీరు గమనిస్తే కనుక ఇస్ఫహాన్ యురేనియంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, యురేనియంకి సంబంధించి అక్కడ దాన్ని కన్సర్వేషన్ ఫెసిలిటీ అలాగే ముడి యురేనియంను వాయువుగా మారుస్తుంటారు ఇస్ఫహాన్ దగ్గర. దాంతోపాటు ఇంకొకటి మీరు గమనిస్తే ఇస్ఫహాన్ యురేనియం కన్వర్షన్ ఫెసిలిటీ అలాగే దాంతోపాటు హెవీ వాటర్ రియాక్టర్ గురించి కూడా అక్కడ మాట్లాడుకుంటుంటారు. ఇక ఈ నటాంజ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇరాన్కి గుండెకాయ లాంటిది. ఏకంగా ఇరాన్ అణుబాంబు తయారు చేయాలనుకుంటే దానికి అత్యంత కీలకమైన కార్యకలాపాలు జరిగేది ఇక్కడే. ఇందుకే ఎక్కడుంది? ఇరాన్లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని ఎడారి మధ్యలో నటాంజ్ అనే పట్టణానికి దగ్గరలో కేంద్రం ఉంటుంది. టెహ్రాన్కు దక్షిణంగా సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. టెహ్రాన్ అంటే ఆ దేశ రాజధాని. ఇరాన్ ప్రధాన యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లాంట్ ఇది. అంటే అణు ఇంధనాన్ని లేదా అణుబాంబుకు కావాల్సిన ముడి పదార్థాన్ని ఇక్కడే తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వేల సంఖ్యలో సెంట్రిఫ్యూజ్లు ఉంటాయి. ఇవి అత్యంత వేగంగా తిరుగుతూ యురేనియంను శుద్ధి చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటే ఈ కేంద్రాన్ని చూస్తే పైకి కొన్ని భవనాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ అసలు పని అంతా భూగర్భంలో అంటే అండర్ గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. ఎయిర్ స్ట్రైక్స్ నుంచి రక్షించుకోవడానికి సుమారు 25 అడుగుల లోతులో 8 లీటర్ల మందపాటి కాంక్రీట్ గోడలతో ఈ ప్లాంట్ని నిర్మించడం జరిగింది. దీని చుట్టూ ఇరాన్ చాలా అత్యంత శక్తివంతమైన యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ని అండ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేసింది కూడా. కానీ ఇక్కడ స్టక్స్నెట్ సైబర్ దాడి జరిగింది. ప్రపంచంలో చరిత్రలో కీలకం. అది కూడా 2010లో. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకుంటే ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ గూఢచార్య సంస్థ కింద మాట్లాడుకునే మొసాద్ నటాంజ్ను ప్రధాన టార్గెట్గా పెట్టుకుంది. 2020 జూలైలో అడ్వాన్స్డ్ సెంట్రిఫ్యూజ్ అసెంబ్లీ హాల్లో భారీ పేలుడు జరిగినప్పుడు 2021 ఏప్రిల్లో ప్లాంట్లోని పవర్ గ్రిడ్లో పేలుడు సంభవించి అణుశుద్ధి ప్రక్రియ కొన్ని నెలల పాటు స్తంభించకపోయింది. ఇది మొసాద్ పని అంటూ ఇరాన్ ఆరోపించింది. ఇప్పుడు కొత్త సరంగు కూడా తవ్వుకుంది. ఇజ్రాయెల్ అమెరికా దగ్గర ఉన్న బంకర్ బస్టర్ బాంబులకు కూడా అందనంత లోతులో ఇరాన్ కొత్త నిర్మాణాలను చేపడుతోందంటే అర్థం చేసుకోవచ్చు. శాటిలైట్ చిత్రాల ప్రకారం నటాంజ్ దగ్గరలోని జాగ్రోస్ పర్వతాల లోపల చాలా లోతుగా కొత్త టనల్స్ను ఇరాన్ తవ్వుతోంది. ఇది పూర్తయితే ఎయిర్ స్ట్రైక్ కూడా చేసినా విధ్వంసం జరగలేనంత లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం. సో ఇప్పుడు దీన్ని టార్గెట్ చేసుకొచ్చింది. అయితే ఇక్కడ టార్గెట్ చేయడంతో ప్రస్తుతం రేడియేషన్ లీక్ అవుతోంది అనేది ఇరాన్ అంబాసిడర్ చెప్పుకొచ్చిన మాట. ఇది మనమంటోంది కాదు, ఇరాన్ అంబాసిడర్ చెబుతున్న మాట. అయితే ఇదే అంశం మీద IAEA కూడా రియాక్ట్ అయ్యింది. IAEA ఏమంటోంది ఒకసారి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏమంటోంది ఒకసారి చూద్దాం. The IAEA has extensive knowledge of the nature and location of nuclear and radiological material in the region, and we have clear guidance for actions necessary in case of an attack or an accident causing a radiological release, as well as the ability for hands-on help if it is required. Let me underline that the situation today is very concerning. We cannot rule out a possible radiological release with serious consequences, including the necessity to evacuate areas as large or larger than major cities. What I can assure you is that the IAEA is there, working with its member states and keeping the international community informed while being ready to react immediately if a breach in nuclear safety occurs.
The IAEA. రైట్, అది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒకటే చెబుతోంది, పూర్తిగా కొట్టిపారేయలేం, ఈ అంశానికి సంబంధించి పూర్తిగా కొట్టిపారేయలేం. కానీ IAEA ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇరాన్తో కూడా మేము టచ్లోకి వెళ్ళే ప్రయత్నం చేశాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేశాం, కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు, ఎవరు మాకు టచ్లోకి రాలేదు. మాకు ఒకవేళ కనుక సిచ్యువేషన్ అంతా సాధారణ స్థితికి చేరుకొని వాళ్ళు కనుక మాకు కమ్యూనికేషన్లోకి వస్తే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ దాడి జరగలేదనైతే, రేడియేషన్ లీక్ కావటం లేదని పూర్తిగా కొట్టిపారేయలేమంటూ చెప్పుకురావడం అర్థం చేసుకోవచ్చు. అక్కడ పరిస్థితిని, ఆ సివియారిటీని అర్థం పడుతోంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్లో దాడి జరిగితే అక్కడ విడుదలయ్యే రేడియేషన్ వల్ల జరిగే పరిణామాలు ఏంటి, ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికన్నా ముందు నా కొలీగ్ నందు జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నటాంజ్ ఈ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద దాడి చేయడం వెనకాల, మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి, అమెరికా ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ నా కొలీగ్ నందు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నందు, దీని వెనకాల ఇరాన్ కావచ్చు, లేకపోతే ఇరాన్ విషయం పక్కన పెడితే ఇజ్రాయెల్ అండ్ అమెరికా వ్యూహం ఏంటి ఇక్కడ? అంటే సచిన్, ఇట్స్ వెరీ క్లియర్. ఇప్పుడు అసలు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేసే ఏ సోర్సు ఉండకూడదు అనేది వీళ్ళు మొదటి నుంచి చెప్తున్నటువంటి మాట. రెండు, ఒకటి సరే వాళ్ళతో అసలు గొడవ ఎందుకు మొదలైంది అన్నప్పుడు ఆయిల్ ఇవన్నీ పక్కన పెడితే, రెండోది ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ని రోజులుగా ఇజ్రాయెల్ చెప్తూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్కి అతిపెద్ద డేంజర్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్ దగ్గర కనుక ఉంటే. సో ఇప్పుడు నతాంజ్ విషయంలో కొన్ని అటాక్స్ జరిగినట్లుగా, అక్కడ కొన్ని బాంబ్స్ పడ్డట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇప్పటి వరకు ఎనీ కైండ్ ఆఫ్ న్యూక్లియర్ రేడియేషన్ లీక్కి సంబంధించి సమాచారం లేదు. బట్ ఇక్కడ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం వెరీ క్లియర్గా, ఈ విషయానికి సంబంధించి ఒకవేళ కనుక ఇప్పుడు 3000 మిసైల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఇప్పుడు మిసైల్స్ లెవెల్స్ని దాటిపోతే వాళ్ళు ఏదో డూ ఆర్ డై అనే స్టేజ్లో ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఇంతకు మించి ఇంకా భయంకరమైన దాడులు చేయాలి అని కనుక ఒకవేళ నిర్ణయం తీసుకుంటే, ఇన్ కేసు వాళ్ళ దగ్గర ఏమైనా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా అన్న కోణంలో ఇప్పుడు కొన్ని ఏజెన్సీస్ వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి, ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి సంబంధించినటువంటి ఏజెన్సీస్, సీక్రెట్ ఏజెన్సీస్ వీటి మీద వర్క్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ యురేనియం నిల్వల్ని కూడా తరలించాలన్న ఆలోచనలో ఇప్పుడు మనకి ఇజ్రాయెల్ ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. అయితే నిజంగా ఇరాన్ దగ్గర వెపన్ గ్రేడ్ యురేనియం డెవలప్ అయి ఉందా అంటే లేదు. 60% వరకు వాళ్ళు డెవలప్ చేశారని చెప్తున్నారు. కానీ గతంలో యుద్ధం జరిగిన తర్వాత ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియంని మొత్తం కూడా, యురేనియం అండ్ ప్లూటోనియం మొత్తం నిల్వలన్నింటినీ కూడా స్ప్రెడ్ చేసింది. కంట్రీ మొత్తంలో చాలా ప్రాంతాలకి, కొన్ని సీక్రెట్ ప్లేసెస్కి స్ప్రెడ్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అండ్ వాటిని ఏ రకమైనటువంటి రాడార్స్కి దొరకకుండా, ఈవెన్ దో బస్టర్స్ని రంగంలోకి దింపినప్పటికీ, B-2 బాంబర్స్ లాంటివి రంగంలోకి దిగినప్పటికీ కూడా బ్రేక్ చేసి వెళ్లకుండా ఆల్మోస్ట్ 40 మీటర్స్ వరకు కూడా, అంటే ఒక 20 మీటర్స్ వరకు కాంక్రీట్, దానిపైన మళ్ళీ 15 to 20 మీటర్స్ మట్టిని పోసి వాళ్ళ మొత్తం సెక్యూర్ చేసుకున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. బట్ ఇన్ఫ్యాక్ట్ కొన్ని రకాల కొంత సమాచారం ప్రకారం, కొన్ని సోర్సెస్ ప్రకారం చూస్తే వీటన్నిటినీ కూడా, అంటే వీళ్ళ దగ్గర ఇంతకుముందు మన ఫోర్డో, నతాంజ్ ఇలా చెప్పుకునేవాళ్ళం, ఒక 2-3 మెయిన్ ప్లేసెస్ని మనం చెప్పుకునేవాళ్ళం. బట్ యాజ్ పర్ సమ్ సోర్సెస్ వీళ్ళు, ఇరాన్ ఏం చేసిందంటే దీన్నన్నింటినీ కూడా, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యురేనియం సోర్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న సెంటర్స్గా డివైడ్ చేసిందంట. అంటే దేశంలో చాలా ప్రాంతాల్లో యురేనియం స్టోర్స్ని వాళ్ళు అక్యుములేట్ చేసుకున్నారు, పెట్టుకున్నారు అంటూ కూడా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అనేక చోట్ల దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నతాంజ్ మీద దాడి జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. అక్కడ ఏమైనా లీకేజ్ ఉందా లేదా అనే దానికి సంబంధించి కూడా కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇరాన్ ఒకవేళ ఈ యురేనియంని కానీ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ వెపన్ గ్రేడ్ యురేనియంని ఒకవేళ ఇంకేదైనా పద్ధతిలో ఉపయోగిస్తారా అనే కోణంలో కూడా కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. నిజంగా ఆ స్థాయికి వెళ్తుందా ఇరాన్? వాళ్ళ దగ్గర రెడీగా ఉంటే మాత్రం చెప్పలేం. ఇఫ్ దే రియల్లీ హ్యావ్ ఇట్ రెడీ, వెపన్ గ్రేడ్లో వాళ్ళ దగ్గర రెడీ అంటే, మనకున్న సమాచారం ప్రకారం 60% అని విన్నాము. కానీ వెపన్ గ్రేడ్ వరకు కనుక రెడీగా ఉంటే దే ఆర్ రెడీ టు యూజ్ ఇట్ అన్నట్లుగా కూడా వాళ్ళ మెంటాలిటీ ఇప్పుడు కనిపిస్తోంది మనకి. ఎందుకంటే మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, డూ ఆర్ డై సిచ్యువేషన్లో ఉన్నారు, ఎంతకైనా తెగించే సిచ్యువేషన్లో ఉన్నారు. ఇట్స్ వెరీ అన్క్లియర్. ఈ విషయంలో ఇప్పుడున్నటువంటి సమాచారం అయితే చాలా అన్క్లియర్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనం కొట్టి పారేయలేం.
దీనికి సంబంధించి ఈ విషయంలో ఉన్నటువంటి డేంజర్ని, రిస్క్ ఫ్యాక్టర్ని మనం కొట్టి పారేసే పరిస్థితుల్లో కూడా లేవు. ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు అంటూ సమాచారం అందుతోంది. సోఫార్ ఇప్పటికైతే యుఎస్ నుంచి ఇప్పటికే కొన్ని సర్వీసెస్ దీని మీద స్పెసిఫిక్గా వర్క్ చేస్తున్నాయట. ఇప్పుడు వార్ మొదలు పెట్టక ముందు నుంచే ఎక్కడెక్కడ వీళ్ళు స్ప్రెడ్ చేసుకున్నారు, చిన్న చిన్న సెంటర్స్గా ఏర్పాటు చేసుకున్నారంటూ తెలుస్తుంది చాలా భాగాల్లో. సో ఆ సెంటర్స్ని ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. ఒకవేళ పొరపాటున ఈ వార్ జరుగుతున్న సమయంలో అక్కడ ఏదైనా డిస్టర్బ్ అయినా కానీ చాలా పెద్ద లాస్ అవుతుంది. కాబట్టి దే ఆర్ ట్రయింగ్ టు టేకింగ్ కేర్ ఆఫ్, అండ్ వాళ్ళు అదంతా కూడా ఎక్వైర్ చేయాలని, అంటే దాని అంతటిని కూడా ఇరాన్ దగ్గర నుంచి లాక్కునే పనిలో ఉన్న ప్లాన్లో కూడా ఉన్నారంటూ తెలుస్తుంది. ఇట్స్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ అండ్ అన్క్లియర్ సిచ్యువేషన్ ఈ విషయానికి వచ్చేసరికి. బట్ వీ కాంట్ డినై ద రిస్క్ ఫ్యాక్టర్. ఇక్కడ ఈ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఒకవేళ వీళ్ళు చేసిన దాడుల్లో అక్కడ ఏదైనా రేడియేషన్ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే ఇరానే ఇప్పుడున్నటువంటి ఇంత గందరగోళ సిచ్యువేషన్, ఇంత భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో వాళ్ళకి ఆప్షన్స్ లేకపోతే దే ఆర్ రెడీ టు యూజ్ ఇట్ ఇఫ్ దే హ్యావ్ రెడీ అన్న కండిషన్ కూడా ఉంది. సచిన్, మనం కొంచెం క్లిష్టంగానే ఉంది ఈ విషయంలో మనం ఎగ్జాక్ట్గా చెప్పడం. బట్ స్టిల్ దెర్ ఈస్ ఎ రిస్క్ ఫ్యాక్టర్. ఇంతవరకు అయితే మనం చెప్పగలుగుతాం ఖచ్చితంగా. అప్పుడు ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి నందు. ఎందుకంటే కనుక ఒకవేళ ఇక్కడ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ ఇక్కడెక్కడ కొట్టిపారేయట్లేదు, అంటే దాడి జరగలేదనో లేకపోతే రేడియేషన్ లీక్ కావటం లేదని చెప్పి అక్కడ కొట్టిపారేయట్లేదు. జరుగుండొచ్చు, జరిగే అవకాశాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేమంటే చెప్పుకురావడం మనకు తావిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఎప్పుడైతే పేలుడు జరిగే అవకాశం ఉంటుంది, మరి ముఖ్యంగా అణుకేంద్రంపై దాడి జరిగితే సంభవించే ప్రధానమైన పరిణామాల్లో ముఖ్యంగా అక్కడ వినిపించేది భారీ పేలుడు సంభవించే అవకాశం ఉంటుంది. మొదట భారీ విస్ఫోటనం జరిగే అవకాశం ఉంటుంది. దాంతో ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా తక్షణమే కాస్త ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అక్యూట్ రేడియేషన్ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఉంది. పేలుడు కేంద్రానికి దగ్గరలో ఉండి బతికి బయటపడ్డ వారిలో అధిక మోతాదులో రేడియేషన్ సోకుతుంది. దీనివల్ల వాళ్ళకి వాంతులు, విరోచనాలు, చర్మం మీద సమస్యలు, రక్త కణాలు కాస్త ఇబ్బంది కావడం, ఇటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందని చెప్పి వీళ్ళకి చికిత్స అందించిన కొన్ని రోజుల్లోనే వాళ్ళు చనిపోయే ప్రమాదం ఉంటుందని కూడా మాట్లాడుకునే క్రమం. గుర్తుంటే కనుక రేడియో ధార్మిక ఫాల్అవుట్ అంటారు, రేడియో యాక్టివ్ ఫాల్అవుట్ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన దశ. అంటే పేలుడు కారణంగా అక్కడున్న అణు ఇంధనం, దాంతోపాటు అక్కడ విష వాయువులు అంటే విష పదార్థాలు అక్కడ మొత్తం ఎన్విరాన్మెంట్లో కలిసిపోతాయి, గాలిలో కలిసిపోతాయి. దీంతో ఏమవుతుంది, ఆ గాలి మనం ఎటు వీస్తే అటు ప్రయాణిస్తే అటు ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. ఇది వర్ష రూపంలో అంటే బ్లాక్ రెయిన్ రూపంలో కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కిందకు వచ్చినప్పుడు నీటి వనరులు కావచ్చు, లేకపోతే పంటలు కావచ్చు, ఇళ్లలో రేడియేషన్ సోకే అవకాశం ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అట్ ద సేమ్ టైం గాలిలో ఇది మర్జ్ అవ్వడం వల్ల, గాలిలో కలిసిపోవడం వల్ల కొన్ని కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చెన్నబోల్ ప్రమాదం గురించి మాట్లాడుకున్నట్టుగా పక్క దేశాలకు కూడా ఇది ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అంటే కేవలం ఇరాన్కి మాత్రమే పరిమితమయ్యే అవకాశం అంటే కనుక నో, నాట్ ఎట్ ఆల్. పక్క దేశాలకు సంబంధించి అంటే కాస్త ఆఫ్ఘనిస్తాన్ ఉంది, దాంతోపాటు ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళినప్పుడు మిగిలిన దేశాలకు సంబంధించి వాళ్ళకి ప్రమాదం ఉంది. గల్ఫ్ దేశాలు కూడా ఎందుకంటే పక్కనే ఉన్నాయి, వాటికి కూడా ప్రమాదం తలెత్తే అవకాశం ఉంది. దాంతోపాటు రేడియేషన్ ప్రభావం వెంటనే తెలియకపోయినా కొన్నేళ్ల తర్వాత బయటపడే అవకాశం ఉంటుంది. సో ఇలా అనేక రకాల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు నటాజ్ను ఎవ్వరూ టచ్ చేసే అవకాశం ఉందా అంటే అమెరికా, దాంతోపాటు ఇజ్రాయెల్ నటాజ్ను లేపేస్తామంటోంది. అండ్ ఇంతకీ అక్కడ యురేనియం, మరి ముఖ్యంగా అణుకేంద్రంగా మాట్లాడుకున్న సందర్భంలో అటువంటి అంటే న్యూక్లియర్ ఫెసిలిటీస్గా మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ఇంతకీ వాటిని ఉంచడం జరిగిందా? ఇప్పటికే మాట్లాడుకున్న సందర్భం అక్కడి నుంచి తరలించేశారని చెప్పి మరి నిజంగా తరలించడం జరిగిందా లేకపోతే ఇంకా ఉన్నాయా? సో ఒకవేళ ఇది ఎక్కడ కంటిన్యూ అయితే అమెరికా ఏం చేసే అవకాశం ఉంది? మీకు గుర్తుంటే కనుక ఈ న్యూక్లియర్ అంశం మీదే కదా ఇటు ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్న ఇష్యూ. మీరేమో న్యూక్లియర్ ప్రోగ్రామ్ పూర్తిగా ఆపేయండి చెప్పి అమెరికా బెట్టి చేస్తోంది. లేదు మేము ఆపేదా లేదంటూ ఇక్కడ వీళ్ళు బెట్టి చేస్తూ కూర్చున్నారు. ఇప్పుడు ఇరాన్ ఏం చేసే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నా కొలీగ్ నందు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నందు, ప్రెసెంట్ ఒకవేళ న్యూక్లియర్ అటాక్ అనేది కనుక నిజమయ్యి రేడియేషన్ లీకే అనేది కనుక వార్త బయటకు వస్తే కెన్ వీ థింక్ ఇరాన్ కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉందా? ఇరాన్ కాస్త భయపడే అవకాశం ఉందా? దారికి వచ్చే అవకాశం ఉందా అమెరికాకి? రాకూడదనే మనం కోరుకుందాం. ఎందుకంటే ఒకవేళ అది వస్తే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా దాని పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇది కేవలం ఇప్పుడున్న వాళ్ళు మాత్రమే కాదు,
కొన్ని భవిష్యత్ దశాబ్దాలు ఈవెన్ శతాబ్ద కాలం కంటే ఎక్కువగా కూడా రేడియేషన్ కొన్ని చోట్ల అంటే ఇంటెన్సిటీని బట్టి దాని తీవ్రతను బట్టి ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. మనం ఇప్పటికీ జపాన్లో ఇంపాక్ట్ చూస్తూనే ఉన్నాం. సో ఎనీవే ఇప్పుడు అసలు అక్కడ యురేనియం నిల్వలు ఉన్నాయా లేదా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ లీక్ అయితే ఏంటి పరిస్థితి అనేది మరొక ప్రశ్న. ఒకవేళ కనుక ఏదైనా రేడియేషన్ లీక్ అయింది అంటే వార్ విల్ బి ఓవర్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు బేర్ దట్ లాస్. అంటే ఏ స్థాయిలో లీక్ అయింది అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. కొద్దిపాటి లీకేజ్ కూడా కొన్ని వందల కిలోమీటర్ల వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక మేజర్ లీక్ కనుక జరిగింది అంటే ఇట్స్ ఓవర్, వార్ ఈజ్ ఓవర్. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కొద్దిపాటి లీక్ అయినా సరే ఖచ్చితంగా వార్ అయిపోయినట్లే. అక్కడ అంతర్జాతీయ సమాజం భయంకరమైనటువంటి ప్యానిక్ గురవుతుంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా అన్ని సంస్థలు ఇప్పుడు ఆ విషయం మీద వర్క్ చేస్తాయి. అండ్ దేర్ విల్ బీ నో ఛాన్స్ ఆఫ్ వార్, అక్కడితో ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వార్ అనేది వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్లో ఒక భాగం అవుతుంది. కానీ న్యూక్లియర్ రేడియేషన్ లీకేజ్ కానీ న్యూక్లియర్ వెపన్స్ యూసేజ్ కానీ ఇది కేవలం ఒక దేశానికి ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు కాబట్టి మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక వారు ప్రసక్తి అనేది ఉండదు, అంతవరకు వెరీ క్లియర్. కానీ ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా నతాంజ్ దగ్గర అటాక్ జరిగితే అది లీక్ అయిందా లేదా అనేది మీరు అంటే ఆల్మోస్ట్ లేదు అని చెప్పడం లేదు, ఉంది అని చెప్పడం లేదు. బయట ఇప్పటి వరకు మనకున్నటువంటి సోర్సెస్ అయితే ఏదైనా జరిగి ఉండొచ్చు ఇప్పటికైతే ఖచ్చితంగా. ఒకవేళ అక్కడ అసలు ఉన్నాయా లేదా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అయింది. ఇంతకుముందు మీరు మాట్లాడిన దాంట్లో దేర్ ఈజ్ స్టిల్ ఎ ఫెసిలిటీ అక్కడ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఆ ప్లేసెస్ని ఫోర్డోని కానీ నతాంజ్ని కానీ ఉపయోగించారు కాబట్టి ఆ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి, ఇరాన్ చేసింది ఏంటి అంటే పూర్తిగా ఎక్కడైతే తెలిసిన ఎగ్జిస్టింగ్ ప్లేసెస్లో ఆల్రెడీ అందరికీ తెలిసిన ప్లేసెస్లో మాత్రమే వాటిని ఉంచకుండా డిస్ట్రిబ్యూట్ చేశారు. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో చిన్న చిన్న వీటిని ఏర్పాటు చేశారు, సెంటర్స్ని ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు అంటూ మనకి కొన్ని సోర్సెస్ ప్రకారం తెలుస్తుంది. సో పూర్తి స్థాయిలో ఒకే చోట కాన్సన్ట్రేటెడ్గా మొత్తం వాళ్ళ స్టోర్ చేయలేదు, ఫస్ట్ థింగ్. రెండోది మరి నతాంజ్లో లేదా అంటే ఖచ్చితంగా ఉంది. లీక్ అయిందా లేదా అనేది ఇప్పుడు మనకు కన్ఫర్మేషన్ రావాలి. లేదు అని చెప్పడం లేదు, అలాగని అయిందనేది కూడా ఇంకా మనకి పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. బట్ దేర్ ఆర్ సమ్ ఛాన్సెస్ అని అయితే అంటున్నారు. ఖచ్చితంగా అటాక్ జరిగింది, ఆ టైంలో లీక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో ఖచ్చితంగా అక్కడ ఉంది. ఇప్పుడు ఈ విషయంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ అనేది ఈ లీక్ అయిందా లేదా అనే దాన్ని బట్టే ఉంటుంది సచిన్. మనకు ఒక్కసారి ఆ రిపోర్ట్ క్రిస్టల్ క్లియర్ రిపోర్ట్ కనుక వచ్చింది అంటే యుద్ధం అయితే అక్కడితో ఆగే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఇరాన్ దగ్గర వెపన్ గ్రేడ్లో ఉందా, డెవలప్డ్ ఆ స్టేజ్కి వాళ్ళు దాన్ని రిఫైన్ చేశారా లేదా అనేది మాత్రం ఇంకా మనకు తెలియదు. ఒకవేళ కనుక గతంలో అయితే గతంలో యుద్ధం సమయానికి అయితే చేయలేదు, చేస్తున్నారని తెలిసి యుద్ధం జరిగింది. ఆ తర్వాత మరి వాళ్ళు స్పీడప్ చేశారని కూడా మనం విన్నాం. కానీ ఇప్పుడు ఆ స్థాయికి నిజంగా డెవలప్ అయిందా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇన్ కేస్ ఆ స్థాయికి కనుక డెవలప్ అయింది అంటే మాత్రం ఇక వీ కాంట్ ఇమాజిన్ ఎలాంటి నష్టం జరుగుతుంది దానివల్ల అనేది. ఇట్ మైట్ లీడ్ టు థర్డ్ వరల్డ్ వార్, అందులో ఎలాంటి సందేహం లేదు. రైట్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ అని చెప్పుకోవాలి. నందు ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నందు చెప్పినట్టుగా 60% అనేది అయితే మాత్రం ఇక్కడ వినిపిస్తున్నమాట శుద్ధి జరిగిందని చెప్పి. బట్ న్యూక్లియర్ వార్కి దారి తీసేలా, లేకపోతే న్యూక్లియర్ బాంబో, లేకపోతే వాట్ ఇట్ మే బి సో కాల్డ్ ఆ న్యూక్లియర్ మిసైల్ కింద మాట్లాడుకునే సందర్భం నుంచి మాట్లాడుకోవాలంటే 90% అది ఎండ్రేజ్ అయ్యి ఉండాలి. బట్ ఇక్కడ 60% మాత్రమే వినిపిస్తోంది. బట్ ఇరాన్ బయటికి చెప్పకుండా దాన్ని ఏమైనా ఎండ్రేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందా? టాక్టికల్ న్యూక్స్ని ఏమైనా ప్రయోగించే ప్రయత్నం చేయబోతోందా? అటువంటి అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతం ప్రపంచం అంతా ఆలోచిస్తున్న మాట ఇదే. అయితే ఇక్కడ కొట్టిపారేయలేని అంశం అంటూ కూడా IAEA అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా ఇది పూర్తిగా కొట్టిపారేయలేమని అర్థం వచ్చేలా మాట్లాడుతోంది. అసలు ఇంతకీ IAEA ఏముంటుందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం RTV ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాన్ని చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని RTV సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆర్ డిస్ట్రిబ్యూట్ కాంటెంట్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశం మీద ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏముంటోంది ఇప్పుడు చూద్దాం. Causing a radiological release, as well as the ability for hands-on help if it is required. Let me underline that the situation today is very concerning. We cannot rule out a possible radiological release with serious consequences, including the necessity to evacuate areas as large or larger than major cities. What I can assure you is that the IAEA is there,
working with its member states and keeping the international community informed while being ready to react immediately. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.